అందరికీ నమస్కారం. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానం కావ్య పఠనం 7వ భాగాన్ని ఈరోజు శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు కావ్య పఠనం చేస్తున్నారు. వారికి స్వాగతం. నమస్తే. గజ చర్మాంబరమున్ ధరించియు భుజంగంబుల్ మెడంగ్రేలగా రజనీకాంతుడు మస్తకంబున శిరోరత్నంబునై వెల్గగా నిజహస్తంబున పాత్రతోడ నొచటన్ నేత్రంబుతో నొప్పునిన్ త్రిజగత్పాలకు పార్వతీధవుని ప్రార్థింతున్ సదా శంకరా. నిన్నటి భాగంలో ద్వితీయాశ్వాసంలో ఆయన హరిశ్చంద్రుడు వేటాడటం, అక్కడి నుండి గురువైనటువంటి వశిష్ఠుడిని కలవటం, ఆ దగ్గరలో ఉన్నటువంటి విశ్వామిత్రుడు ఒక జింకని కలిగించి ఆయన్ని ఆకర్షించడం, ఆ జింకను తగులుకొని హరిశ్చంద్రుడు దాని వెనక వెళ్ళటం, ఈ కథను నేను చూశాం. ఇవాటి కథలో విశ్వామిత్రుడు సృష్టి అయినటువంటి మాతంగ కన్యలు హరిశ్చంద్రుడి దగ్గరికి వస్తాడు. ఈ మాతంగ కన్యల కథంతా కూడా వాళ్ళ భాగంలో ఉంటుంది. ఆ భాగాన్ని చూద్దాం. వాళ్ళు ఏకంగా రాజుని వివాహం చేసుకోవాలనుకుంటారు. అలాగే శ్వేతఛత్రాన్ని ఆశిస్తారు. అంటే పట్టాభిషేకం, రాణి కావటం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కావాలని కోరుకుంటారు. సరే, మాతంగి కన్యలు కాబట్టి వాళ్ళని ఎలా హరిశ్చంద్రుడు అంగీకరించాడు. సరే, ఈ కథని దానివల్ల విశ్వామిత్రుడు కోపం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు నా పెంపుడు కూతుళ్ళు అని చెప్తాడు ఆయన. ఇలా ఈ కథ ముందుకు కొంత సాగుతాం. ఇక్కడ ఆయన ఎక్కడో విశ్రాంతి తీసుకుంటున్నటువంటి దగ్గర ఉన్నాం. అక్కడ ఆ ఆశ్రమ వాతావరణం అంతా కూడా కొంత భిన్నంగా ఉంది. ఆశ్రమం కాదు, ఆ అరణ్య ప్రాంతం అంతా కూడా కొంత భిన్నంగా ఉంది. ఒక ఆశ్రమం వాతావరణాన్ని తలపిస్తున్నట్టుగా. ఎందుకంటే అక్కడ పరస్పరమైన విరుద్ధమైన జంతువులన్నీ కూడా కలిసి ఆడుతూ ఉన్నాయట, కలిసిమెలిసి ఉంటున్నాయట. ఇది ఇందులో ఉన్నటువంటి విశేషం. అందువల్ల ఇక్కడ ఏదో విశేషం ఉంది, ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉంది అని ఆయన అడుగుతాడు. అక్కడ ఒక ఋషి కుమారుడు, ఒక బాలకుడు, ఒక శిష్యుడు అనుకుందాం, ఆయన ఆ ప్రాంతంలో తిరుగుతూ సరిగ్గా ఈ హరిశ్చంద్రుడిని చూసి ఇలా ఎందుకుంది అని అడిగినప్పుడు హరిశ్చంద్రుడికి ఆయన సమాధానం చెబుతాడు. ఇక్కడ దగ్గరే ఇక్కడ మహానుభావుడు కౌశికుడు ఉన్నాడు, అందుచేతే ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలా పరస్పరమైన విరుద్ధమైనటువంటి జంతువులన్నీ కలిసిమెలిసి ఉన్నాయి అని చెప్పి చూస్తాడు. ఇదిగో అంతవరకు నిన్న జరిగింది. ఇవాళ ఘట్టంలోకి వెళ్దాం. రేడది ఆలకించి అరరే ఇటు లోగడ నొజ ఆదరించుడకుండనుచు నాకనియే. అంతకుముందు వజ చెప్పాడు ఈ మాట, ఆ వైపుకి వెళ్ళదురా బాబు, అక్కడ విశ్వామిత్రుడు ఉన్నాడు, నేను ఏ విధంగా అయినా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు అని. ఇది తెలియక నేను ఇటు వచ్చానే, అయ్యో ఇక్కడ ఉన్నాడు ఆ విశ్వామిత్రుడు అని అనుకున్నాడు ఈయన. చొచ్చిది చేటు నెరుంగలేక, ఇదిగో ఇలా లోపలికి ప్రవేశించాను, ఇక్కడ ఉన్నటువంటి చేటు తెలుసుకోలేక, కష్టమో ఇబ్బందో తెలియకే లోపలికి వచ్చానని, జరిగే ప్రమాదాన్ని గ్రహించలేక ఇటు వచ్చానని. ఈనాడు తొలంగియుంజనెదనా తెలియన్ గడు నలుగురానికయ్యేడను వచ్చదన్.
ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే ఎక్కడికి వెళ్తాను? తొలంగియున్స్ అనేదనా వెళ్దామంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆయన కోపం రాకుండా వెళ్ళడం అనేది ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు. ఆయనకు తెలిస్తే కోపం వస్తుంది. చదువుకునే ఏది దారి కెట్లు చేయుదు, ఇక వేరే మార్గం ఏమిటి, నాకు ఏం చేయాలి అని కొంతసేపు మదన పడ్డాడు. అతనికి కసి కలిగిన, ఇప్పుడు విశ్వామిత్రుడు కనుక కోపం కలిగినట్టయితే తాతకు కాదు వచ్చన తని తాతకు కాదు, తాతకు అతని తాతకు కూడా కాదు, ఆయన నుంచి ఆయన కోపం నుంచి బయటపడ్డాను. అంత కోపిస్తే అని విశ్వామిత్రుడు ఏ తీరు చేతునని ఎంతో తహతహలాడుతున్న దొర కనుగొని, ఇలా లోపల తహతహలాడుతూ ఉన్నటువంటి, బాధపడుతున్నటువంటి, ఆతృత పడుతున్నటువంటి, ఆందోళన పడుతున్నటువంటి హరిశ్చంద్రుడికి ఆయన అంటున్నాడు, ఎవరు? మంత్రి సత్యకీర్తి. ఆయన చెప్పాల్సింది ఆయన చెబుతున్నాడు, కొత్త ధైర్యం చెబుతున్నాడు. ఏమంటున్నాడో చూడండి. నాయన నీకు నిట్లు తగునా దిగులెంతయు చంద తొల్లిని, నాయన నంచడే ఎడలినంతెరగంటుల టెంకి ఏర, నాయన కాంచనే భయానను కౌగిట గుచ్చి చేర్చను, నాయన నాయన రించుగైన ఎదయంది ఇడకంచు నిజోగి ఆడినన్. ఇవన్నీ వీళ్ళకి తెలియదు కదా. ఎక్కడో ఇంద్రసభలో జరిగినటువంటి ప్రయత్నాలు, ఈయన అబద్ధం ఆడిస్తానంటాం, ఇవన్నీ హరిశ్చంద్రుడికి వీళ్ళకి తెలియదు కదా. అందువల్ల వీళ్ళు మామూలుగానే అనుకుంటున్నారు. ఆ మంత్రి కూడా ఏమంటున్నాడంటే, నీకు బాగా మీ తండ్రి గారికి బొందితోటే కైలాసం పంపించారని, స్వర్గానికి పంపించాడు బొందితోటి. అలాంటి ఆయన నిన్నెందుకు ఇబ్బంది పెడతాడు? నిన్ను చూడగానే కుర్చీ కౌగిలించుకుని చక్కగా ఆనందపడతాడు కదా, కాబట్టి నువ్వేమి కంగారు పడద్దు అని చెప్పాడు. నాయన నీకునిట్లు తగునా దిగులెంతు చెంద, ఇంత దిగులు పట్టడానికి ఏం అవసరం అయ్యా? తొలి నీ నాయన నంచడే ఒడలిన్ తెరగంటుల టెంకి చేర. తెరగంటుల టెంకి దేవతల యొక్క నివాసం స్థలం, స్వర్గం. అక్కడికి పంపించాడు. ఎట్లా పంపించాడు? ఆయన్ని ఒడలినన్ శరీరంతో పంపించాడు, బొద్దుతో పంపించాడు. నిన్న ఆయన కాంచనేని, ఇప్పుడు నిన్ను కనుక ఆయన చూసినట్టయితే ప్రయాణను కౌగిట గుర్చి చేర్చను, అది వెంటనే వచ్చేసి నీకు ఎదురు వచ్చి ఆయన్ని కౌగిలించుకుంటాడని. అనరు ఎనరు ఇంచుకైన ప్రయాణన గౌడ గురించి చేర్చనవు, నా ఎనరు ఇంచుకైన ఎదయంది ఎడకంచు. అది ఆ రకమైనటువంటి సందేహం మనసులో కొంచెం కూడా ఉంచుకోవద్దని చెప్పేసి నిజోగి అని నన్ను ఆ మంత్రి గారు ఇలా చెప్పాడు అనమాట. అప్పుడు ఆ మాటలు విని ఆలించి అట్టి దిగులుందులించి అనుగురాణి తొడదండి, నుడుల్ జాలించి దారి కస్తిన్ సోలించుగా నిదుర చెందే సొరయటం. అప్పుడు కొంత స్థిమితపడ్డాడు. అంతకుముందే చంద్రమతి తొడపైన తలకాయ పెట్టుకుని పడుకున్నాడు కదా, చక్కగా మాటలు ఆపేసి దారి ప్రయాణం జరిగినందువల్ల కలిగినటువంటి శ్రమ, ఆయాసం ఏదైతే ఉందో, మార్గాయాసం, అది తగ్గేటట్టుగా చక్కగా కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు, పడుకున్నాడు. అది నెమ్మదిగా నిద్రలోకి వెళ్ళాడు. అయితే ఆ నిద్రలో ఆయనకు ఒక కళ వచ్చింది. ఏమిటా కళ? సొలసి ఒక గడె నిదురించి కలనుగాంచి ఔరా చెడుగని ఎంచి కన్నేరు నుంచి కిలిని నొడలెల్ల గగురించి జలధరించి కేకలిడి లేచెనురడించి చౌకళించి. ఎన్ని రకాలైనటువంటి క్రియలు వాడాడో చూడండి ఇక్కడ. కలగన్నాడు. ఆ కళ ఏదో కొంచెం భయం కలిగించింది. దాంతో కొంత కన్నీరు గార్చాడు. గిలిని నొడలెల్లా గగురించిందట, గగుర్పాటు జలధరించింది. కేకలిడి లేచాయట, మామూలుగా లేవలేదు. ఒక్కసారి ఆ కళని, జడకళని రాగానే, మెలకు రాగానే ఆ కళ గుర్తుకొచ్చింది.
దాంతో ఒక్కసారిగా కేకలేసుకుంటూ లేచాడు. ఊరడించి చౌకళించి ఈ రకంగా ఒక్కసారిగా ఒక గెంతుకు ఎత్తాడు పైకి లేచి. సరే ఏం జరిగిందట? లేచిన దొరసాని దొరను చూచి, ఆ రకంగా లేచినటువంటి రాజును చూచినటువంటి దొరసాని చంద్రమతి అదురు కొనెనను చరుచుచూ భయపడ్డాడని చెప్పేసి వీపుని ఒక్కసారి వీపు మీద జరుస్తూ ఉంటారు కదా, అట్లా చరుచుచు కేకలతో లేచి తిరేటికి నాతో దాచక తెలియంగ చేయదగు నన్ను జలిదోం. ఏంటి ఇట్లా అరుస్తూ లేచారు ఎప్పుడు లేని? ఏమైంది దాచకుండా నాతో చెప్పండి. ఆ పద్ధతిలో ఆమె అడిగింది. దానికి ఆయన కలిగిన కళను, సాధారణంగా కొన్ని కళలు గుర్తుంటాయి, పూర్తిగా కొన్ని కళలు గుర్తుండవు. కళలకు కూడా చాలా ఫలితాలు ఉంటాయని అంటూ ఉంటారు, చెబుతూ ఉంటారు. సాధారణంగా ఈ కళకి ఈ ఫలితం ఉంటుంది, ఈ కళకి ఈ ఫలితం ఉంటుంది. అలాంటిది ఇక్కడ ఈ కళకి ఎలాంటి ఫలితం ఉందో చెప్పడానికి అసలు ముందు కళ ఏమిటో చెప్పమన్నది కదా, కళ ఏమిటో చెబుతున్నాడు. గరితరం ఆలించగదే నే చదువుదీరి గద్దెన కూర్చుండగాను జన్నిగొట్టకొండరుదించి కనలుచునా నెట్టిగల హొన్నుకుళ్ళ ఈ కాలదన్ని గడుసు పూతలను కీల్గంటు చేకొని కొట్టి కనుదాట నెట నేగాసి చెంది కరకంఠుని నెనరుగల్గి తొల్లిటి ఎట్ల గద్దెనెక్కిన తిరుగాను చెడ్డగలను గంటి. ఒక చదువుదీరి సభదీరి ఉన్నాడట, సింహాసనం మీద ఉన్నాడట, గద్దెన కూర్చుంది. అప్పుడు ఒక జన్నిగట్టు వచ్చాడు ఒక బ్రాహ్మణుడు. ఆయన ఏం చేశాడు? కనలుచు నా నెత్తిగల పొన్ను కుళ్ళాయి కాలదాన్ని, ఆ తల మీద ఉన్నటువంటి బంగారపు కిరీటాన్ని కాలదన్నాయట. కాలదాన్ని గడుసు పూతలను కీల్గంటు చేసుకొని సరే నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఆ తర్వాత పట్టుకుని కిందకి నెట్టాడు, కొట్టి కనుదాట నెట్టి నే గాసి చెంది. ఇంత జరిగితే ఆ కష్టంతో నేను కూడా ఏం చేయాలో అర్థం కాక పరమేశ్వరుని ప్రార్థించాట, కరకంఠుని నెనరు కలిగి. ఇలా చేసినప్పుడు ఏం తోచక పరమేశ్వరుని ప్రార్థించాడు. ఆయన దయచేత తొల్లిటి ఎట్ల గద్దెనెక్కినా మళ్ళీ పూర్వంలాగానే గద్దెనెక్కాను. అంటే ఒక బ్రాహ్మణుడు వచ్చాడు, పైన ఉన్నటువంటి కిరీటాన్ని కాలుతో దన్నాడు. దాంతో నేను పైగా పట్టుకుని కొట్టి నెట్టేశాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. ఇవన్నీ అయినాయి. అప్పుడు పరమేశ్వరుడు మళ్ళీ యథాస్థితిగా నన్ను మళ్ళీ సింహాసనం ఎక్కించాడు, ఆ చదురు సభలోకి గద్దెని ఎక్కించాడు అని చెప్పి చెబుతున్నాడు. ఇలా చెడ్డ కళను గంటిని, ఇది కూడా సూచ్యార్థ సూచన, భావ్యార్థం రాబోయేదాన్ని సూచించడమే. ఇకెట్లు కాగలదో యొజ్జ గాది కొడుకుండు దశకేగక్క చనుడనియే. ఇంకా మీద ఏం జరుగుతుందో తెలియదు. గురువుగారేమో విశ్వామిత్రుడు దిక్కుకే వెళ్ళొద్దన్నాడు, కానీ అచ్చోటనే ఉండగలిగే తాను సరే అక్కడే చేరాం ఇప్పుడు మనం. కడు దిగులుతోడ దొరసాని కాంచి ఈ రకంగా ఆయన దొరసానితో అన్నాడు. ఆయనేమో వెళ్ళొద్దన్నాడు విశ్వామిత్రుడు ఉన్న ప్రాంతానికి, మనమేమో తీరా అక్కడికే వచ్చి ఉన్నాము, ఏం జరగబోతుందో అనినంతన్ దొరసాని రేనికనే ఆహా ఇందుకే ఇంతగా అదనునే అల్పును చందని కలన. ఇంతలోనే ఇంత ఇంత భయపడాల్సిన అవసరం ఏమున్నది? ఈ కళలో ఉన్న అర్థం ఏమిటి? జన్నిగట్టేగు తెంచున్ అనగా గాది కొన అరుదెంచున్ విశ్వామిత్రుడు వస్తాడు. నెత్తి కుళ్ళ ఆయిరా ఆలిన శుద్ధింగన, నెత్తి మీద ఉన్నటువంటి కిరీటం కింద పడిన కథ విన్నట్టయితే గాది కొన అరుదెంచున్ నెత్తి కుళ్ళాయిరాన్ శుద్ధింగన నేలయున్ తొలగున్. దానివల్ల ఏం జరుగుతుంది? రాజ్యం కూడా పోతుంది. నేలయున్ తొలగున్ ఓలిన్ చిక్కులను కలుగున్, కష్టాలు కలుగుతాయి. ఇది ఈ కళకు అర్థం. విశ్వామిత్రుడు వస్తాడు, రాజ్యాన్ని పోగొడతాడు, సింహాసనాన్ని కిరీటాన్ని తోసేస్తాడు, చిక్కులు కూడా కలుగుతాయి, కష్టాలు కూడా కలుగుతాయి. ఈ కళలో ఉన్న అర్థం ఇది. దీనికై ఇంత భయపడాల్సిన అవసరం ఏమున్నది? చివరికి సెగకంటి నొనరు నొగి
కలుగక తొల్లి ఎట్టులేలగా నగు నేలన్ తగునా. అది మళ్ళీ అప్పటిలాగానే శివుని యొక్క దయచేత ఆ రాజ్యం లభిస్తుందని కదా చెబుతున్నాడు. తొల్లిటి ఎట్లా ఏలగా నగు నేలన్ తగునా ఈ గిలి అని ఇంత మాత్రానికే ఈ దిగులు పడాల్సిన అవసరం ఏమున్నది అని ఆ దిగులును లేనట్లు రాణి తెలియజేసాను. తనకు దిగులు కలగనట్టుగా ఎందుకంటే అనవసరంగా దిగులు పడతావు, జరిగేది ఇది అని ఆ కళ యొక్క అర్థం అని చెప్పి ఆ అర్థాన్ని వివరించాను. ఇటు తెలియజేయ దిగులొందుట దిగులొందుటలు ఉడిగియు. ఇలా చెప్పిన తర్వాత దిగులు పడ్డం మనిషి రాయడున్న తోడ దొరను తొక్కట నించ కుసుకుని కొడుకు కిటుకున కలిగించే ఓసగి కలిగి జంటన్. అది ఇక్కడ ఇలా ఉన్నటువంటి హరిశ్చంద్రుణ్ణి మళ్ళీ ఏదో ఇబ్బంది పెట్టడానికి మాయతోటి ఏం చేశాడు ఆయన, గోసగి కన్నెలను కలిగించాడు ఒక జంటని, ఇద్దరిని. గోసగి కన్నెలు అంటే తెనాల జాతి చెందినటువంటి ఇద్దరు పడతలు వాళ్ళు. ఈ విధంగా చెప్పగా మనకు ఈ విశ్వామిత్రుడు కూడా మనకు ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాడు, కానీ ఆయన ఏమి ప్రత్యక్షంగా రాలేదు ఇప్పటి వరకు. కష్టాలు కలిగిస్తున్నాడు అంతవరకే. మొదట ఒకడు పంపించాడు, వాడు ఏదో చెప్పి వెళ్ళాడు. అంతకుముందు జింకను కలిగించాడు, వీళ్ళని దగ్గరికి వచ్చాడు, చూశాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఇద్దరు చండాల కన్యలను సృష్టించాడు. వాళ్ళు ఈయన మీద పడుతున్నారు. ఏం చేస్తున్నారో చూద్దాం. ఎన్నగను లేత ఏండ్లై జన్నల రుద్రా నెలతలు చేతులు తుండ్లై హొన్నున చేసిన గిండ్లన్ క్రొన్ననలను గల్గు చెండ్ల కొరయను చనులం. సరే, వీళ్ళ అందాన్ని చెప్పాడు కొంచెం. వాళ్ళు లేత వయసులో ఉన్నారని, చేతులు తూళ్ళలాగా ఉన్నాయని, అలాగే హున్నున చేసిన గిండ్లన్ క్రొన్ననలను గలుగు చెండ్ల గొరయును చనులు. ఈ హున్ను అంటే బంగారం, బంగారపు రంగులో ఉన్నారని. సరే, బంగారం చేసిన గుండ్రని కలశంలాగా ఉన్నాయట చనులు. ఇలా కొత్త పూలతో చేసిన పూదండలను వారి చనులు తక్కువ చేయుతున్నవి అన్నాడు. సరే, వాళ్ళ అందాన్ని చెప్పాడు అనుకుందాం. ఇక్కడ ఉత్సాహ వృత్తం ఒకటి పెట్టాడు. ఛందోబద్ధం అంటే ఛందస్సులో కూడా సాధారణంగా వృత్తాలన్నీ కులమాలు, జంపమాలు ఇలాంటివన్నీ నడుస్తూ ఉంటాయి. ఇందులో మధ్యలో అక్కడ ఒకటి కొత్త వృత్తాలను పరిచయం చేస్తూ వచ్చారు. మొన్నప్పుడు మతగోతులు చెప్పుకున్నాం, నిన్న ఇవాళ ఉత్సాహ వృత్తం ఉంది దీంతో. నెలను గేరు తలన దరులని చూడని సుకతి నెలను దూరు హెచ్చుతుంట్లు నేటుగా నదరాలు తే నెలను గూరు అచ్చరలను నెలదు కలకు సాటి చిన్నెలను తీరునట్లు నెట్లు చేసే ఋషిహ. ఇది కూడా అందాన్ని చెప్పటమే. ఆ మాతంగి కన్యల అందం నెలను గేరుతూ ఉందట, చంద్రుణ్ణి ఎగతాళి చేస్తున్నట్టుగా ఉందట. అలాగే వారి హెచ్చు తుంటి భాగం అనేది తిన్నెలను దూరుతోంది. తిన్నెలు అంటే ఇసుక తిన్నెలు, ఎత్తైన ఇసుక దిబ్బల్ని కేరుతున్నట్టున్నదట, ఎగదాళి చేస్తున్నట్టు ఉన్నదట. అలాగే తేనెలను గూరు అచ్చరలను నెలతొకలకు సాటి, అప్సర స్త్రీలకు సాటి, అప్సర స్త్రీలకు దీటైన అందాన్ని స్త్రీలకు కలిగేట్టుగా చేశాడట. ఆహా, ఋషి ఎట్లు తెచ్చి చేసినాడో కదా. అంటే సాక్షాత్తుగా బ్రహ్మకి చేసే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి వాడు విశ్వామిత్రుడని కదా. అదిగో ఆ నేర్పరతనం ఇక్కడ చూపించాడు అని. ఆ చెలుల చూచి తలనూచి ఏచి కాచి లేచి తా నోచినది దిగద్రోచి దాచి చెయ్యి చాచి కాణాచి అయిన గోచికాడేని అంతగా నాచియున్నే. ఇందులో ఒకే అక్షరం 10 సార్లు కనీసం 20 సార్లు వాడినట్టుంది. ఆ చెలుల చూచి చి
తలసూచి ఏచి కాచి లేచి తా నోచినది దిగద్రోచి చాచి డాచి చెయ్యి జాచి కాణాచి అయిన గోచిగాడేని అంటక నాచియున్నే. ఇది ఈ పద్యం. ఒక పద్యానికి అంటే శ్రవణ శుభంగా ఉండాలి అంటే ఒకే అక్షరాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నప్పుడు అనుప్రాసలు అంచానుప్రాసలు ఇవన్నీ ఎందుకు? శ్రవణ శుభంగా ఉండటానికి, పద్యం బాగుండటానికి, చక్కగా వినిపించడానికి, వింటే ఆహా బాగుందిరా అనుకోవడానికి. కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏమిటంటే ఇది అచ్చతెలుగు కావటం వల్ల మరీ కట్టె కొట్టే తెచ్చినట్టు ఉన్నాయి పద్యాలన్నీ. సుఖంగా నడవకపోవటం వల్ల ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇలాంటి పద్యాల్లో రాగయుక్తంగా కానీ లేకపోతే స్వారస్యం పొందడానికి కానీ కొంత అడ్డం అవుతూ ఉంటాయి ఈ అచ్చమైన తెలుగు భాష, అచ్చమైనటువంటి భాషలో, అచ్చమైన తెలుగు భాషలో. అది కొంత సంస్కృతం కూడా కలిసినప్పుడు మనకు అలవాటు పడినటువంటి పద్ధతి కాబట్టి ఆ పదాలు కొంచెం చక్కగా నడుస్తూ ఉన్నట్టు అనిపిస్తాయి. ఆ పద్యాలు కానీ ఒక రకమైనటువంటి స్వారస్యాన్ని అందజేస్తున్నాయి. ఇదిగో ఈ సమస్య ఉన్నది ఇక్కడ. ఆ చెల్లులను చూచాడు, తల యూచి అతిశయించి సహించి లేచి తాను చేస్తున్నది ఆపి సమీపించి చాచి డాచి చేయి జాచి అడవిలో నివాసం ఉండే ఋషి అయినా ఆ మాతంగ కన్నులను అంతగా సహించి ఉండగలడా గోచిగాడైనా అన్నాడు. అంటే ఋషి అని గోచిగాడు అనే పదం వాడాడు. ఇది వినటానికి ఎలా ఉంది? ఆ చెల్లులను చూచి తలయూచి అతిశయించి సహించి లేచి తాను చేస్తున్నది ఆపి సమీపించి చేయి జాపి అడవిలో నివాసం ఉండే ఋషి అయినా ఆ మాతంగ కన్యకలను అంతగా సహించి ఉండగలడా? ఇదే కదా మనం శకుంతల ఉపాఖ్యానానికి ప్రధానమైనటువంటి ఘట్టంగా మనం చూసింది. శకుంతల అందాన్ని చూసి మరి కాబట్టి మహర్షి కూడా, ఎలాంటి మహర్షి కూడా ఇలాంటి అందాన్ని చూసి సహించి ఉంటాడా, అంటకుండా ఉంటాడా అనేది ఇక్కడ ప్రశ్న. ఆ చెల్లులకు జాతిన ఒక అచ్చికయే గాని గానయందు సొగసునందు అచ్చరల కంటే నరయక హెచ్చవుదురు దీన కళ్ళ ఎంచుకగలదే. ఆ స్త్రీలకు అచ్చెలులకు, ఆ చెల్లులు అచ్చెల్లులు జాతిన ఒక అచ్చిక ఏని, ఏమాత్రం లోపం, ఒక జాతి లోపం అంతే. ఎండాలు రన్నాను కదా అందువల్ల. కానీ గానయందు పాట ఎందు పాడేదానికి, సొగసునందు అందంలో, అచ్చర్ల కంటే నరయగా హెచ్చవుదురు. అది అప్సర్ల కన్నా మించి అందంగా ఉంటారు పాటల్లో కానీ సొగసులో కానీ. జాతి మాత్రమే చండాల జాతి అయింది, దాని విషయంలో కొంచెం తక్కువ తప్ప ఇంకా వేరే ఇంకేమున్నది అని అంతా. గాది కొడుకి కలికి జత కలుగజేసి, విశ్వామిత్రుడి కలికి జత ఇద్దరు స్త్రీలను కలగజేసి సృష్టించి, కూతులారా హరిశ్చంద్రు గూడి గాన నాట నలరించి అడుగురానట్టి కోర్కులడిగి టకటంపు చేసి రండి నేనంతా. ఇదంతా విశ్వామిత్రుడు పంపించాడు, ఇలా తయారు చేసి వాళ్ళని పుట్టించి, వెళ్ళండి హరిశ్చంద్రుడిని మీ పాటలతోటో నాట్యంతోటో మెప్పించండి, అడగరాని కోరికలు అడగండి, ఈ రకంగా మోసం చేయండి అని చెప్పేసి ఆయన టకుటంకు చేసి రండి నేనంతా, మాయ చేసి రమ్మని చెప్పాడు. ఇలా పంపించాడు మనం. అడగరానట్టు కోరికలు అడగమని కూడా చెప్పాడు కదా, అందుకే వాళ్ళు అట్లా అడిగారు. నగలను తలలను అలాగే గొంతుల నగలున్ కస్తూరి నొసళ్ళయందు జనులకు ఎన్నంగలుగు కంచెలలగానగా లుంగీలని చెన్నునన్ చేడెలుగెన్. తలలు, కంఠము, సరే సాధారణంగా ఉండేటువంటి నగలు ధరించారు తలల మీద, అలాగే కంఠంలో కస్తూరి బొట్టు పెట్టుకున్నారు, అలాగే మంచి రవికలు అవి, అలాగే లుంగీలు అంటే ఒక రకమైన వస్త్ర విశేషాలు, వస్త్రాలు. అందరితో చేడేలు ఈ రకంగా బయలుదేరి తీసుకొని చేడేలు వెంటనే బయలుదేరారు. ఇవన్నీ అలంకరించుకుని
జోక దొరకడకు జని ఔరా కడకం దౌల కిన్నెరల నెక్కిడ రేడా కిన్నెర తంతుల రొదరా కడకు నిజోగికనే స్వరాలు కనుగొంటే. ఈ ఈ పాటలు విని ఈ ఆనందపడి హరిశ్చంద్రుడు ఆ సంగీతం వింటున్నావా, ఆ పాటలు వింటున్నావా, ఎవరో చూడు వినిపించటం లేదా అని కానీ ఆ మంత్రితో అంటున్నాడు ఉత్సాహంతో. ఆ వీణలు అవన్నీ కూడా వాళ్ళు ప్రేరేపించారు, ఆ పాటలు ఏవో వినిపిస్తున్నాయి. ఆ ధ్వనిని విన్నాడు రాజు. దాంతో సత్యకీర్తితోటి విన్నావా, వింటివా ఆ ధ్వనులు, ఆ పాటలు, ఆ గాన అంతా విన్నావా అని అడుగుతున్నాడు. జోక దొరకడకు జని ఔరా కడకుం దౌల కిన్నెరలను ఎక్కిడన్. కిన్నెరలను ఎక్కడ పెట్టారు అంటే వీణ వాయించడం మొదలు పెట్టారు. రేడా కిన్నెర తంతుల రొద, ఆ వీణ రొదని విన్నాడు. వెంటనే నిజోగికి అనే స్వరాలు కనుకుంటే ఆ మంత్రితో అన్నాడు, ఆ స్వరాలు వింటున్నావా అని. ఆలకించని ఎచటనో లలిగాణలు ఉన్నట్లు తోచుచుండే. ఈ మాట ఏం చెబుతున్నాడు ఎవరు మంత్రి గారు. ఆలకించని ఎచటనో లలిగాణలు ఉన్నట్లు తోచుచుండే అచటికేగి కాంచిరాయటన్నా. అదిగో వెళ్ళి చూసిరా అని చెప్పాడు ఈయన రాజుగారు. ఏమన్నాడు, ఎక్కడో లలిగాణలు, చక్కని అందమైన గాత్రం, పాటలు వినిపిస్తున్నాయి, అక్కడికి వెళ్ళి చూసిరా అన్నాడు. అతడి కేకి కాంచిరాయటన్నా, అక్కడికి వెళ్ళి చూసిరా అన్నాడు. గరితల దరిచేది అరిది కలిగి ఇటులు అనుకుని అని అదన్. ఆ మాటకు అది వెళ్ళినటువంటి సత్యకీర్తి వాళ్ళని చూసి మనసులో ఇలా అనుకున్నాడు, నడలా చూడగ కౌరు నెదురులన్ ఎదురులన్నం లే నెలందూరు. నడలు చూస్తే ఎలా ఉన్నాయట, గౌరు నెన్నుదురులన్, గౌరు కౌరు నెన్నెదురులన్నం లే నెలందూరు. నడకలేమో ఏనుగు యొక్క నడకల్ని హసిస్తాయి. నడలా చూడగా గౌరం నెన్నెదురులు, నెన్నెదురు అంటే నుదురు పాల భాగం, ఇది నెలందూరు లేత నెల, వెన్నెలని అంటే లేత నెల అంటే చంద్రవంక, చంద్రవంకను పరిహాసం చేస్తుంది. ఆ జడల త్రాచుల తీరు, జడలు త్రాచుని పరిహసిస్తాయి. కన్నులు తొగంజునొందగా జానొందగా గేరు. కన్నులు తొగల్ని అంటే కలువల్ని తక్కువ చేస్తాయి. తొడలో లేత ఎనంటి సౌరు, తొడలు ఊరువులు అరటి స్తంభాలని లేత ఎనంటి అరటి సౌరుని పరిహసిస్తాయి. ననగుత్తులు నా చనులు తీరు, అలాగే చనులు పూల గుత్తుల్ని పరిహసిస్తాయి. నానుడులు ఆ తేనెలు గారు, మాటలు కూడా మకరందపు జాల్లాగా ఉందట. చుక్కలన చెన్ను పులుపు లేగవురులో, చుక్కల వల్లే అన్నంతో పులుపుతో ఉన్నారట వీళ్ళు. ఎవరు, ఈ మాతంగి కన్య. ఇది ఈ మంత్రి గారు చూసిన విధం. అచ్చుగా జే గరితలో అచ్చరలో లేక గరుడి అనులకో చెచ్చర అడిగదనని జని ఎచ్చడిగే గదరు జాతి ఎత్తి అనంగన్. సరే వెళ్ళినవాడు వాళ్ళని చూసి వెంటనే అడిగాడు, మీరెవరు, అప్సర్లా, దేవతా స్త్రీలా, గరుడి అన్నులో ఇలా ఎవరు మీరు అని అడిగాడు. జాతి ఎద్ది ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడు. అరయగ గోసంగి జాతి అందులందు అందరూ మమ్మల్ని గోసగ జాతి అంట, చండాల జాతి. అలా హరిశ్చంద్రుడు చూడగా నరుగుదెంచనాయే. హరిశ్చంద్రుడు చూడాలని వచ్చాం అనుడయు ఆలించి ఆ నిజోగి
వేణికనే దరిజేరి గరితల కూర్చి ఆయన వెంటనే ఆయనకు వచ్చి మళ్ళీ హరిశ్చంద్రుడు చెప్పాడయ్యా వాళ్ళు ఓసగ జాతి వాళ్ళు స్త్రీలు అని చెప్పాడు. ఈటకు నిన్ను చూడటానికి వచ్చారు అని కూడా చెప్పాడు. ఈటకు నిన్ను చూడ చేరెదరట పోసగ జాతి చేయడలట సొగసున ఒక్కటిగా ఇద్దరు గలరే. ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు అన్నంలో. ఈ ఎచ్చటన ఆనెలుతగలతో ఒడసాటిగలరే. ఎక్కడా కూడా ఆ స్త్రీలతోటి సమానమైన అందం కలిగిన వాడు కనిపించదు. అలాగే హత్తికిని వాళ్ళ అందాన్ని చూస్తూ హత్తికిని కడాని కనడికి చెర్రికి నెత్తి కొట్లుగా కత్తి కోత కాళ్ళ కొరత నిడియు కలిగించు తీరని అడలు నడలు ఒడళ్ళు దడలు జడలు. ఈ పద్యానికి రేపు చెప్పుకుందాం. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి హరిశ్చంద్రోపాఖ్యానానికి శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు కావ్య పఠనం గావించారు. వారికి ధన్యవాదాలు.